యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున నా నిండైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, చదవబడిన లేఖనంలో నుంచి మొదటి భాగము జ్ఞాని అయిన సొలొమోను రాసిన 3000 సామెతలు పైగా రాశారు. 1000కి పైగా సంకీర్తనలు రాసినట్టుగా పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అందులో ఒక సామెత, అది 23వ అధ్యాయం 23వ వచన భాగం. అక్కడ లేఖనం ఈ రీతిగా సెలవిస్తుంది: సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. మీరు అది వర్సెస్ ఇంగ్లీష్ లో మీరు చూసినట్లయితే, బై ట్రూత్ అండ్ డు నాట్ సెల్ ఇట్, బై విజ్డమ్ ఇన్స్ట్రక్షన్ అండ్ అండర్స్టాండింగ్. సో ప్రియులరా, మీరు జాగ్రత్తగా ఈ పరిశుద్ధ లేఖనాన్ని గమనించినట్లయితే మనకి బ్రదర్ మంచి టైటిల్ ఇచ్చారు. ఆ టైటిల్ ఏంటంటే ద బెస్ట్ బై, మంచి కొనుగోలు, నాట్ బెస్ట్ సెల్. మంచి అమ్మకం అని చెప్పలేదు, కానీ మంచి కొనుగోలు లేదంటే శ్రేష్టమైన కొనుగోలు, ఉన్నతమైన కొనుగోలు అనేటటువంటి టైటిల్ ఈ యొక్క ప్యాసేజ్ కు ఇవ్వబడినది. మనం దినదినం కూడా ఎన్నో వస్తువులు కొంటూ ఉంటాం. వ్యాపారస్తులు అయితే ఎన్నో వస్తువులు అమ్ముతూ ఉంటాం. మార్కెటింగ్ పర్సనాలిటీ ఎన్నో పాలసీస్ మనం అమ్ముతూ ఉంటాం. సో ఎన్నో చెప్తూ ఉంటాం. అక్కడ ప్రొడక్ట్ గురించి చాలా చక్కగా మనం వివరిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక చిన్న వ్యాపారం కాదు, కానీ ప్రభు మనకు అందరి కొరకు ఇచ్చినటువంటి చిన్న ఉపదేశము ఏంటంటే, సత్యాన్ని అమ్మివేయక కొని ఉంచుకొనుము. అక్కడ కింద ఇంకా అంటాడు కదా, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొను. దీస్ ఆర్ ద 4 ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ ద క్రిస్టియన్ లైఫ్. అయితే దీంట్లో ఒక పిల్లర్ అనేటటువంటిది అంటే ట్రూత్, అంటే సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. చాలా వరకు ఏదైనా వస్తువుని మనం కొనాలంటే అందులో శ్రేష్టమైనది కొంటాం. మార్కెటింగ్ అఫీషియల్స్ వెళ్ళి కస్టమర్ క్యాన్వాస్ చేసేటప్పుడు, మీ దగ్గర ఉన్న మంచి పాలసీ చెప్పండి సార్ అంటారు. అంటే అన్ని పాలసీలు మంచివి కాదా అంటే కాదని మనం చెప్పలేము. ఎందుకంటే బీయింగ్ అన్ అఫీషియల్ ఫ్రమ్ ద ఎల్ఐసి, we can't deny, we can't say that all are not good policies. They are good, but sometimes they are not suitable to all the people. So based on the requirement and based their need, we'll try to canvas the appropriate policies to our customers. ఇక్కడ ప్రభు చెప్పేది ఏంటంటే, సత్యాన్ని మీరు అమ్మివేయవద్దు, దాన్ని కొని ఉంచుకొనుము. వీళ్ళెలా గమనించాలి, శ్రేష్టమైనది సత్యము. ఎందుకంటే ఈ లోకంలో ఆత్మ సంబంధంగా మనం చూసినట్లయితే, మన శరీర సంబంధంగా ఎన్నో, ఆత్మ సంబంధంగా ఎన్నో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉంటూ ఉంటాయి. శరీర సంబంధంగా అనేక స్థితిగతులు ఉంటూ ఉంటాయి. మంచి పొజిషన్ ఉంటుంది, మంచి స్టేటస్ ఉంటుంది, మంచి కలిగి ఉండటం ఉంటుంది, లేదంటే ఆర్థిక పరమైన స్థితిగతులు ఉంటాయి. చాలా పెద్ద పెద్దవి. మనం వాటి కొరకు ప్రయాసపడుతూ ఉంటాం, వాటిని కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కొంతమంది ఇల్లు కొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, కొంతమంది ఆరోగ్యం కొరకు ఖర్చు పెడుతూ ఉంటారు, కొంతమంది లగ్జరీ కొరకు కనిపెడుతుంటారు, కొంతమంది కార్ల కొరకు కొంటూ ఉంటారు. ఇలా వివిధ రకాల ఆశలతో ఎంతో మంది ఎన్నో పర్చేజ్ చేస్తూ ఉంటాం దినదినం కూడా. అయితే ప్రభు చెప్తున్నారు కదా, మీరు సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము. నువ్వు దాచి పెట్టుకోవాలి. హిబ్రూ బైబిల్లో వాడబడిన పదానికి అర్థం ఏంటంటే, కొని ఉంచుకొనమంటే నాట్ ఓన్లీ టు పార్ట్, అంటే దాన్ని కలిగి ఉండుము అనేటటువంటి అర్థాన్ని ఉంటుంది. అంటే సత్యం అనగా ఏమి? ఈ లోకంలో అన్ని వస్తువుల కన్నా, అన్ని ఆత్మ సంబంధమైన అన్ని అవసరతల కన్నా చాలా ప్రాముఖ్యమైన అవసరత సత్యము. సత్యము అనగా ఏమి అని మీరు ఆలోచించినట్లయితే, యోహాను శుభవార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభు తానే చెప్తారు కదా, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవాన్ని నా ప్రభువు చెప్తూ ఉన్నాడు. శ్రేష్టమైనది ఏదయ్యా అంటే సత్యమే. ఆ సత్యాన్ని మనం కొని ఉంచుకోవాలి, దాన్ని అమ్మి వేయకూడదు. చాలా సార్లు మనం ఇహలోక సంబంధమైన భోగ భాగ్యాల వైపు వెళుతూ అనేక సార్లు సత్యాన్ని అమ్మి వేస్తూ ఉంటాం. మన అవసరతలను పక్కన పెట్టి అవసరతల కొరకు యేసయ్యను విడిచిపెడుతూ ఉంటాం. సత్య స్వరూపుడైనటువంటి యేసు ప్రభుని కలిగి లేని క్రైస్తవులు ఈ లోకంలో ఎంతో మంది ఉంటూ ఉన్నారు. మన చుట్టూ మన పరిస్థితులను మనం చూసినట్లయితే ఎన్నో మార్లు మనం వ్యక్తిగత జీవితాల్లో మన ప్రియుల్లో చాలా మంది దేవుణ్ణి ఏం చేస్తారంటే అమ్మేస్తూ ఉంటారు. ప్రియులరా, దేవుణ్ణి అమ్మేస్తూ ఉంటే మార్కెట్ లో మంచి కమాడిటీని ఏ రీతిగా మనం సేల్ చేస్తామో ఆ రీతిగా యేసు ప్రభుని అమ్మేస్తూ ఉంటారు. కొన్ని సంఘాలలో యేసు ప్రభు పేరిట కొబ్బరి నూనె సీసాలు అమ్ముకుంటారు, కొన్ని సంఘాలలో కర్చీఫ్లు అమ్ముకుంటారు, కొంతమంది బట్టలు అమ్ముకుంటారు, కొంతమంది ఏదేదో అమ్ముకుంటూ ఉంటారు. ఇది అమ్మకమైన వస్తువు కాదు.
ఇంతకు ముందు కూడా మీరు ఆత్మను గురించి, పరిశుద్ధాత్మను గురించి నేను మాట్లాడిన సమయాలు మీకు చెప్పాను. అపోస్తల కార్య గ్రంథంలో ఒకడు ఏ అపోస్తల పాదాల దగ్గర ధనం పెట్టి ఆత్మను ఇమ్మని అడిగాడు. అయితే అప్పుడు పేతురు గారు చెప్పారు, దేవుని దృష్టిలో నీ యొక్క ఉద్దేశం సరిగా లేదు. ఇది కొనుక్కునే వస్తువు కాదు, ఇది కొనుక్కునే వస్తువు కాదు. అందుకని రోకలు లేని మీరు నా యొద్దకు రండి అని నా ప్రభువు చెప్తున్నాడు. నువ్వు ఈ విధమైన మూల్యం చెల్లించక్కర్లేదు, కానీ దాన్ని నువ్వు కలిగి ఉండాలి, దాన్ని కొని ఉంచుకోవాలి. ఉదాహరణకి ఈ మన గ్రూప్ లో మీరు చూసినట్లయితే ఆ 350 మందికి పైగా ఈ గ్రూప్ లో మెంబర్స్ ఉన్నారు. సో ఓన్లీ 35 మెంబర్స్ ఆర్ ప్రెసెంట్ అలాంగ్ విత్ మీ. అంటే మిగతా 315 మంది వారు సమయాన్ని హెచ్చించలేకపోతున్నారు. అంటే నువ్వు ఒక సత్యాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు కొంత ప్రయాసపడాలి అని అంటే నువ్వేం చేయాలంటే కొంత త్యాగాన్ని నువ్వు చేయాలి. నీ స్థితిని వదులుకోవాలి, నీ పొజిషన్ వదులుకోవాలి, నీ సమయాన్ని వదులుకోవాలి. దాని కొరకు కొంత మూల్యాన్ని నువ్వు చెల్లించవలసిన అవసరం ఉంటుంది. అలాగే నువ్వు పరలోక స్వాస్థ్యాన్ని పొందాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు కొంత మూల్యాన్ని చెల్లించాలి ప్రియులారా. అందుకనే యేసు ప్రభులు వారు ఉపమాన రీతిగా మత్తయి సువార్త 13వ అధ్యాయం 44లోను 45, 46లో అంటాడు, ఆ పరలోక రాజ్యము మంచి ధననిధి కలిగిన పొలంలో ఉందట. అంటే మనకున్న ఆ ధననిధి కలిగిన పొలాన్ని నువ్వు కనుక్కుంటే మనకున్న సమస్తానంతా కూడా అమ్మివేసి దాన్ని కొనుక్కోమని ప్రభు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా దాని కింద 45, 46 అంటారు కదా, ఆ పరలోక రాజ్యము ఒక మంచి ముత్యాన్ని పోలి ఉంది. ఒకవేళ మంచి ముత్యం నువ్వు కనపడిన వెంటనే నువ్వేం చేయాలంటే నీకున్నదంతా అమ్మివేసి ఆ మంచి ముత్యాన్ని కలిగి ఉండమని ప్రభు చెప్తున్నారు. ప్రియులరా, 26 7వ మాసంలో వచ్చిన మరి 6 మాసాలు ఎలాగున్నాం తెలియదు. మరి నిజంగా సత్యాన్ని మనం కలిగి ఉంటున్నామా? సత్యాన్ని అమ్మివేయక మనం కలిగి ఉంటున్నామా? ఎన్నో సంఘాల వారు సత్యాన్ని అమ్మివేస్తూ ఉన్నారు. ఆ మార్కెటింగ్ లో చాలా బెస్ట్ ప్రొడక్ట్ యాజెండేట్ ఏంటంటే యేసు ప్రభులు వారిని చక్కగా మార్కెట్ చేస్తూ ఉన్నారు. ఆత్మల సంపాదన లేదు, ఆస్తుల సంపాదన మాత్రమే ఉంటూ ఉన్నది. ప్రియులారా గమనించండి, ఈ లోకంలో సాతానుగాడు ప్రతి ఒక్కరిని శక్యమైతే దేవుని కేట ఏర్పడబడిన ప్రజలను సైతము మోసపరచడానికి అనేక తంత్రాలు ప్రయోగిస్తూ ఉన్నాడు. ఇహలోక సంబంధమైన మాలిన్యంలో మన ప్రియులు కొట్టుకుపోతూ ఆత్మీయంగా జీవించలేక, ఆత్మ సంబంధమైన భక్తి లేక వారేం చేస్తున్నారంటే ఇహలోక సంబంధమైన భక్తిలో, ఆచార సంబంధమైన భక్తిలో ప్రభుని ఎన్నోసార్లు అమ్మేస్తూ ఉన్నారండి. నా అవసరతలకు నేను అమ్మేస్తూ ఉన్నాను, నా యొక్క ఆశలకు నేను అమ్మేస్తున్నాను, శరీర తుచ్చలకు నేను అమ్మేస్తూ ఉన్నాను. ఎన్నోసార్లు నా ప్రభుని బహిరంగంగా ఆయన్ని గాయపరుస్తూనే ఉన్నాను. ప్రియులారా వాక్యం సెలవిస్తుంది కదా, సత్యాన్ని మీరు అమ్మివేయక కొని ఉంచుకొనుము అని చెప్తున్నారు. ఇది చాలా పెద్ద అంశము, కానీ దీంట్లో కొన్ని మాటలు మాత్రమే మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, ఇందాక మనం చదువుతున్న లేఖన భాగంలో ఒక లేఖన భాగం ఆదికాండ గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. 42వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా ఉంది, ధాన్యము ఐగుప్తులో ఉన్నది. ధాన్యము ధ్యానం కాదండి, ధాన్యము ఐగుప్తులో ఉన్నది. ఏమున్నది ఐగుప్తులు అంటే ధాన్యం ఉన్నది. అంతేకాకుండా మీరు 5వ వచనాన్ని మొదటి ప్రారంభ భాగం మీరు చూసినట్లయితే అక్కడ అంటాడు కదా, కరువు కనాను దేశంలోనూ ఉండెను. కరువు కనానులో ఉంది, ధాన్యం ఎక్కడ ఉందంటే ఐగుప్తులో ఉంది. ప్రియులారా, మీకు బాగా తెలుసు ఐగుప్తు ఆశీర్వదించబడిన స్థలం. ఐగుప్తు యావత్ ఇశ్రాయేలు ప్రజలకు ఆశీర్వాదంగా ఇవ్వబడిన స్థలం. ఆ స్థలంలో ఉండవలసింది ఏంటంటే ఆశీర్వాదం. కానీ నిజానికి అక్కడ ఏముందంటే గ్రేట్ ఫెమైన్ అక్కడ రూల్ చేస్తూ ఉంది. భయంకరమైన కరువు మీకు అక్కడ రూల్ చేస్తూ ఉంది. అయితే ఐగుప్తు శాపగ్రస్తమైన స్థలం, ఐగుప్తు విగ్రహారాధన స్థలం, ఐగుప్తు దేవునికి అసహ్యమైన ప్రజలు, దేవునికి ఆయాసమైన ప్రజలు నివసించే స్థలం. కానీ ఆ స్థలంలో ఏముంది అనంటే ఏముంది అనంటే అక్కడ కరువు లేదు, సరికదా సమృద్ధి అనే ధాన్యం ఉంది. వారు తినటం మాత్రమే కాకుండా అనేక మందికి దాన్ని అమ్మటానికి అక్కడ ఏర్పాట్లు చేయబడింది. ప్రియులారా, ఇందాక సిస్టర్ బై మిస్టేక్ చదివిన లేఖన భాగంలో 7 కంకులు 7 ఏళ్ళు గురించి, ఆ 7 సంవత్సరాల కరవు గురించి, 7 సంవత్సరాల ధన సమృద్ధి గురించి సిస్టర్ గారు ఎంతో చక్కగా చదివారు. ప్రియులారా, మీరు గమనించాలి, మీకు తెలుసు యోసేపుని అన్నలు అమ్మివేసిన తరువాత వారు ఇష్మాయిల్కి అమ్మేశారు. ఆ మిద్యానీయులైన ఇష్మాయిల్ తీసుకెళ్లి ఐగుప్తులో యోసేపుని అమ్మేశారు. ఐగుప్తులో పోతిఫర్ ఇంటిలో జరిగిన అవమానం అంతా తెలుసు. అక్కడి నుంచి జైలుకి వెళ్ళాడు, జైలు నుంచి తిరిగి రాజగృహానికి వెళ్ళాడు. అక్కడ యావత్ ఐగుప్తికి ఆయన ఏమైపోయాడంటే రాజు అయిపోయాడు. అంటే రాజసింహాసనంలో తప్ప మిగతా దాంటిని కూడా ఆయనే పవర్ఫుల్ నాయకత్వానికి లేదంటే పవర్ఫుల్ అడ్మినిస్ట్రేటర్ గా ఆయన ఉన్నత స్థితిలో ఉంచబడ్డాడు.
మీకు అందరికీ యోసేపు యొక్క జీవిత చరిత్ర చాలా బాగా తెలుసు. యోసేపు అనే మాటకు అర్థమేంటి అని అంటే ఫలించెడి కొమ్మ. ఫలించెడి కొమ్మ అంటే ఆశీర్వాదం. ఆయన ఎక్కడ అడుగు పెట్టాడో ఆ స్థలానంతటి కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఆయనకు తోడై ఉండెను, యోసేపుకు తోడై ఉండెను, యోసేపుకు తోడై ఉండెనని మీరు ముందు అధ్యాయాల్లో చూస్తే అనేక మార్లు ఆ లేఖనం ఉంది. ఎవరు తోడుగా ఉన్నారంటే దేవాది దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఏర్పాటు చేసుకున్న తన బిడ్డతో ఆయన తోడుగా ఉన్నాడు. ఫలించడి కొమ్మ అనేటటువంటి ఈ యోసేపుని అన్నదమ్ములు అమ్మివేశారు. మీకు బాగా తెలుసు. అంటే వారు కలిగి ఉండాలి, కానీ వారిలో అసూయ పెరిగిపోయింది, ద్వేషం పెరిగిపోయింది. ఎందుకంటే వారికి ఆయన నచ్చని వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని అమ్మివేశారు. అమ్మివేయడంటే ఉంచుకోవలసిన వారు ఉంచుకొని కారణాన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు. ఐగుప్తీయులు అసహ్యులే, దేవునికి ఆయాసకరమైన ప్రజలే. కానీ ఈ ఫలించిన కొమ్మ అనేటటువంటి యోసేపును చేర్చుకున్న కారణాన వాళ్ళు ఆశీర్వదించబడారు. ఐగుప్తులో కూడా కరువు వచ్చింది, కానీ కరువు లేదు. అబ్బా, యాకోబు గారికి ఏమని కరువు ఏమన్నా కర్తదా అంటే కానే కాదు. తన పితరులైనటువంటి అబ్రహాము గారు, తన పితరుడైనటువంటి ఇస్సాకు గారు, వారి జీవితాల్లో కూడా ఈ కరువు వచ్చింది. అంటే కరువు కొత్తదేమీ కాదు. మీరు బైబిల్లో చూస్తే 13 భయంకరమైన కరువుల గురించి ఈ లేఖనం సెలవిస్తుంది. అందులో ఒక కరువుని ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం. ఈ కరువు మన ఆత్మీయ జీవితానికి ఎలా సాదృశ్యం ఉందంటే, కుటుంబ జీవితాల్లో, విశ్వాస జీవితంలో ఎన్నో ఫెమైన్స్ వస్తూ ఉంటాయి. ఆ ఫెమైన్స్ ని ఎట్లా మనం బయటపడాలి, ఆ ఫెమైన్స్ నుంచి ఏ రీతిగా మనం విజయశీలుగా రావాలి అనేది ఆలోచించాలి. ఇక్కడ ఈ కరువు రావడానికి కారణం ఏంటంటే ఫలించని కొమ్మ అనేటటువంటి యోసేపుని వాళ్ళు అమ్మివేశారు. మన కుటుంబాలకు కూడా ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎందుకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు ఈ కరువు వచ్చింది, ఎందుకు ఈ ఇబ్బంది వచ్చింది, ఎందుకు ఇరుకులో వెళుతున్నాను, ఎందుకు ఈ అనారోగ్యం నన్ను బాధిస్తుంది, ఎందుకు నా ఇంట్లో ఈ యొక్క శోధన ఉందని నువ్వు ఆలోచించినట్లయితే ప్రియులని మీరు గమనించండి. ఒకవేళ సత్య స్వరూపి అని యేసు ప్రభుని మీరు అమ్మివేశారేమో, మీరు యేసు ప్రభుని కలిగి ఉండలేదేమో. ఒకసారి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోమని సేవకునిగా మిమ్మల్ని బ్రతమాలుతున్నాను. ప్రియులరా, మిమ్మల్ని ఎవరిని కూడా బాధించాలి, బాధ పెట్టాలనేది కాదు. కానీ వాక్యపు వెలుగులో మన జీవితాలలో సత్య స్వరూపుడైన ప్రభుని మనం కలిగి ఉన్నామా? కలిగి లేకపోతే మన జీవితాలు ఫలవంతంగా ఉండవు. యోసేపును అమ్మివేసిన కారణాన ఎంత దౌర్భాగ్య పరిస్థితులు మీరు ఉన్నారు అని అంటే, మీరు 2వ వచనం మీరు చదివితే యాకోబు అంటారు, ఎందుకురా మీరు ఒకళ్ళు చూసుకుంటారు, ఎందుకు మీరు why do you look at one another? సో కాబట్టి మీరు ఎందుకు, behold, I have heard that there is a grain for sale in Egypt. Go down and buy grain for us there, that we may live not die. అంటే మనం సావకుండా ఉండటానికి ఏం చేయాలంటే మీరు ఐగుప్తుకి వెళ్ళి ధాన్యం కొనమని చెప్తున్నాడు. ఎందుకురా మీరు ఒకళ్ళు చూసుకుంటారు? ప్రియులను గమనించాలి. చాలా సార్లు మన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య కారణాన్ని తెలుసుకోము. రెండోదిగా ఎక్కడ సమృద్ధి ఉందో తెలుసుకోము. కానీ తన యొక్క దేవుని యొక్క అనాది కాల సంకల్ప ప్రకారం నీ కరువు వచ్చినప్పటికి కూడా ఈ యావత్ ఇశ్రాయేలు ప్రజలు నశించిపోకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఏం చేస్తుంటే గ్రేటెస్ట్ ప్రొవిజన్ ఏర్పాటు చేశాడు. ముందుగానే ఆ యోసేపుని ఐగుప్తుకు పంపించాడు. ఐగుప్తులో శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అక్కడ కారకుడిగా ఉంచాడు. అంతేకాకుండా వీరందరి కొరకు అక్కడ సమృద్ధి అయిన ఆహారాన్ని ఆయన సిద్ధపరిచాడు. దేవుని యొక్క ఆలోచనలు ఎంతో గొప్పగా ఉంటాయి, మన ఊహకు అందరి రీతిగా ఉంటూ ఉంటాయి. వీళ్ళని గమనించాలి. కాబట్టి మన సత్యాన్ని అమివేక కలిగి ఉండాలి. చాలా మంది బైబిల్లో వచ్చి నేను చెప్పగలను, ఇలా సత్యాన్ని అమివేయకుండా ఉంచుకున్న వారు ఆశీర్వదించబడినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం చూడగలం. మీరు న్యాయాధిపతుల గ్రంథం మీరు చూసినట్లయితే ఆ న్యాయాధిపతుల గ్రంథం అయిన వెంటనే చక్కని రూతు గ్రంథం అనే ఒక గ్రంథం వస్తుంది. ఆ రూతును గురించిన చరిత్ర మీకు అందరికీ తెలుసు. నయోమి శ్రేష్టమైన రొట్టెల గృహం అనేటువంటి బెత్లెహేం నుంచి బయలుదేరి మోయాబునకు పోయింది. ఆ మోయాబుకు వెళ్ళిన తర్వాత సంతోషంగా పోయింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన సంభవం ఏంటి తెలుసా? తన భర్తను ఆమె యొక్క కోడలు, ఆమె పేరే రూతు, ఆమె అన్యురాలు. కానీ ఆమె అంటుంది కదా, తను నన్ను రావద్దు అని అనవద్దు, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనేది కూడా వేరు చేయకూడదు, నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నీ ప్రజలే నా ప్రజలని ఆ సత్య స్వరూపి అయిన దేవుణ్ణి ఏం చేస్తుందంటే హత్తుకున్న కారణాన, కలిగి ఉన్న కారణాన, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసినటువంటి ఆ స్త్రీ చేసిన గొప్ప పని కారణాన
మీకు అందరికీ తెలుసు. తిరిగి బెత్లెహేముకు వచ్చింది నయోమితో పాటుగా. నయోమిని చూసిన వారందరూ, ఓ నయోమి నువ్వే కదా, బాగున్నావా అని. అయితే ఆమె అంటుంది, మీరు నయోమి అని పిలవద్దు. నయోమి అనే మాటకు అర్థం మధురము. మీరు నన్ను మధురం అని పిలవద్దు. నా జీవితంలో మధురం లేదు. దేవుడు నాకు ఎంతో ఆయాసాన్ని కలుగ చేశాడు. కారణం ఏంటంటే సత్య స్వరూపి అనేటువంటి ఆత్మ దేవుణ్ణి, ఆ సత్యాన్ని నేను అమ్మివేశాను. సత్యాన్ని నేను కలిగి లేను. సత్యాన్ని విడిచిపెట్టిన కారణాన నా బిడ్డలను పోగొట్టుకున్నాను. నా భర్తను పోగొట్టుకున్నాను. విధవరాలిగా నేను ఇక్కడికి వచ్చానంటే దేవుడు కనికర సంపన్నుడైనటువంటి ప్రభు. నేను అన్నడు కూడా విడివని దేవుడు, నేను మరువని దేవుడు, నీతో పాటు సదాకాలం ఉండేటటువంటి ఆ ప్రభువు ఏం చేశాడో తెలుసా? తమ యొక్క బంధు ధర్మము నిర్వర్తించడానికి బోయేజు అనేటటువంటి ఒక గొప్ప వ్యక్తిని ఆయన లేపాడు. ఆ బోయేజు ఈ యొక్క రూతుని పరిశుద్ధ వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా వారి ద్వారా కుమారుడు వచ్చారు. ఆ కుమారుడి ద్వారా యెషయా గారు వచ్చారు. ఆ యెషయా గారి యొక్క కుటుంబం నుంచి దావీదు వచ్చాడు. ఆ కడుపు నుంచే లేదా ఆ వంశం నుంచే యేసు ప్రభులు వారు వచ్చారు. కన్యరాలు యేసు ప్రభుని చేర్చుకున్న కారణాన ఆశీర్వదించబడింది. యేసు ప్రభుని కలిగి ఉన్న కారణాన, అంటే సత్యం అనగా యేసు ప్రభు, ఆ సత్య స్వరూపి అయిన ప్రభుని కలిగిన కారణాన ఆమె జీవితంలో ఎంతో అద్భుతాన్ని ఆమె చవి చూసింది. యావత్ యేసు ప్రభు జన్మ వృత్తాంతంలో ఒక అన్యురాలు చరిత్రలో నిలిచిపోయింది. ప్రియులారా, అంతకంటే ముందుగా మీరు చూసినట్లయితే ఇంకా ఒక గొప్ప స్త్రీ, అదే ఆదికాండ గ్రంథ తర్వాత మీరు చూసినట్లయితే, మీరు నిర్గమాల్లో వచ్చే సమయాలలో ఎరికో పట్టణాన్ని మీరు చూడగలరు. ఎరికోలో కూడా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ కూడా దేవుని యొక్క బిడలను ఏం చేస్తుందంటే తను దాచిపెట్టుకుంది. దాన్ని దాచిపెట్టుకుంది. ఆమె ఎవరై అంటే రాహాబు. రాహాబు అనే మాటకు అర్థం ఏంటంటే విశాలము. ఆమె హృదయము విశాలమైనది. సర్వోన్నతులైన దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి, యెహోవా దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు ఎరిగి ఆ దేవుని గొప్పతనం గురించి చెప్తుంది. అయ్యా, మీ దేవుడు గొప్పవాడు, మీ దేవుడు గొప్పవాడు. ఏ రీతిగా ఐగుప్తు నుంచి మిమ్మల్ని విమోచించాడో మాకు తెలుసు. ఏ రీతిగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి సముద్రం మధ్య 6 నెలలు మిమ్మల్ని నడిపించారో మాకు తెలుసు. ఏ రీతిగా మీరు ఇతర సైన్యాలంతా ఓడించి ఇక్కడ వరకు వచ్చారో మాకు తెలుసు. నాకు తెలుసు ఖచ్చితంగా మా పట్టణాన్ని మీరు కాల్చివేస్తారు. మీరు కాల్చివేసినప్పుడు నన్ను ఏం చేయాలంటే దయచేసి రక్షించమని ప్రార్థించింది. ఆ ఇరువురు వేగుల వారిని తన ఇంట చేర్చుకుంది, వారిని దాపెట్టింది. ఆ దాచిన కారణాన, ఆమె వారిని కలిగి ఉన్న కారణాన యెహోషువ అంటున్నాడు కదా, ఆమెను మాత్రమే కాదు, ఆమె ఇంటి వారిని అందరినీ కూడా రక్షించమని వారితో పాటుగా ఆమె పాళెము దాటి బయటకు వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలతో నివాసం చేసింది. ఇంతవరకైతే కాదండి, నా దేవుడు అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికంగా నీకిచ్చి నిన్ను ఆశ్చర్యపరిచే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఎంతగా రాహాబు ఆశీర్వదించబడిన తర్వాత తెలుసు కదా మీకు. తర్వాత కొన్ని రోజుల తర్వాత షల్మాను అనేటటువంటి రాజు, ఆ యొక్క ఇశ్రాయేలు రాజు, ఆయన ఏం చేశాడంటే రాహాబుని వివాహం చేసుకున్నాడు. ఆ రాహాబు కూడా ఇశ్రాయేలు చరిత్రలో చాలా ప్రాముఖ్యమైపోయిందండి. ప్రియులారా, మీరు యేసు క్రీస్తు జన వృత్తాంతాన్ని మీరు చదివినట్లయితే అబ్రహాము నుంచి వచ్చినటువంటి వంశావళిలో రాహాబు పేరు కూడా ఉంటుందండి. రాహాబు పేరు కూడా ఉంటుంది. ప్రియులారా, మీరు గమనించాలి, ఈమె చేసింది ఏంటంటే సత్యవంతుడైన దేవుని ప్రజలను ఆమె కలిగి ఉంది. అంటే ఆత్మీయంగా మనం ఆలోచించినట్లయితే కుమారునికి పరిశుద్ధాత్మకు ఇరువురు వేగులు వారు సాదృశ్యంగా దైవజనులు చెప్తూ ఉంటారు. అంటే కుమారుని కలిగి ఉంది, ఆత్మను కలిగి ఉంది, అనగా వాక్యాన్ని కలిగి ఉంది, పరిశుద్ధాత్మను కలిగి ఉంది. ఇరువుని తన హృదయంలో చేర్చుకున్న కారణాన దేవుడు ఆమెను ఆశీర్వదించాడు. ఆమె వృత్తి పతిత వృత్తే. ఆమె బాగోగులు మంచివి కావు, ఆమె వృత్తాంతం మంచిది కాదు, ఆమె శరీర సంబంధంగా మాలిన్యంతో ఉండవచ్చు కాక, ఆమెకి చరిత్ర లేనిదిగా ఉండవచ్చు కాక, చరిత్రలో హీనురాలుగా ఉండవచ్చు కాక, కానీ నా ప్రభువు ఏం చేస్తున్నాడంటే ఆమె హృదయాన్ని ఎరిగిన దేవుడు, తన హృదయ పరిశుద్ధతను ఎరిగిన దేవుడు ఆమెను ఆశీర్వదించినాడు. అంతేకాకుండా తన వంశావళిలో ప్రాముఖ్యమైన స్థలాన్ని ఆమెకి ఇచ్చినాడు. ప్రియులారా, ఈ రీతిగా మనం గమనించినట్లయితే ఆ రాహాబు ఆశీర్వదించబడింది, రూతు ఆశీర్వదించబడింది. యోసేపు ద్వారా యావత్ ఇశ్రాయేలు నశించిపోకుండా వారందరూ కూడా ఆశీర్వదించబడ్డాడు. ఈనాడే ప్రపంచం దేవుని చేత ఆ మిక్కిలిగా కొనియాడబడుతున్నటువంటి జనాంగంగా, యావత్తు ప్రజలతో కొనియాడబడుతున్న జనాంగంగా ఇశ్రాయేలీయులు చరిత్రలో మిగిలిపోయారండి. ప్రియులారా, ఒక్కరు ఇంటిలో ప్రభుని కలిగి ఉంటే, ఒకరు ప్రభుని నిజ జీవితంలో కలిగి ఉంటే, ఆ సత్యవంతుడైన ప్రభుని కలిగి ఉంటే నీ కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడతాడు. ఒక సత్యవంతుడు ఒక ఆఫీసులో ఉంటే ఖచ్చితంగా నీ ఆఫీస్ అంతా కూడా ఆశీర్వదించబడతాది.
ప్రియులరా గమనించండి, మనం పనిచేసే స్థలంలో మన సత్యాన్ని కలిగి ఉంటున్నామా? మనం నివసించే గృహంలో మన సత్యాన్ని కలిగి ఉంటున్నామా? మనం పని చేసేటటువంటి వివిధ స్థలాలలో మనం ఏ రీతిగా ప్రభుని కనపరచగలుగుతున్నాం? ప్రభువుని కలిగి ఉన్నామా? ప్రభుని లేక ఉన్నామా? అందుకనే లేఖనం సెలవుస్తుంది, సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనమని. ప్రియులరా సమయం తక్కువగా ఉంది కాబట్టి నేను నా మాటలను త్వరగా నేను ముగిస్తూ ఉన్నాను. రాహాబు జీవితాన్ని చూసాం, ఆశీర్వదించబడింది. రూతు జీవితం చూసాం, ఆశీర్వదించబడింది. అంతేకాకుండా యోసేపు జీవితం చూసాం, ఆశీర్వదించబడింది. వేలాది మందికి దీవెనకరంగా ఉంది. అయితే సంసోను అనేటటువంటి ఒక గొప్ప దైవజనుడు తెలుసు, బలానికి సాదృశ్యమైన వాడు, దేవుని చేత నాజీరు చేయబడిన వాడు, ఒక ప్రత్యేకించబడిన పని కొరకు ప్రభు ఈ లోకంలో ఆయన్ని ఉద్భవింప చేశారు. కానీ ప్రభువుతో ఉన్నంత కాలం, ప్రభు తన హృదిలో కలిగి ఉన్నంత కాలం, ప్రభు యొక్క బలాన్ని తను పొంది ఉన్నంత కాలం, ఆత్మచేత నింపబడినంత కాలం ప్రపంచంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కానీ ఆ శరీర ఇచ్చకు ఆయనలోనైపోయి ప్రభుని పక్కన పెట్టేశాడు. అంటే ప్రభుని అమ్మివేశాడు, సత్యాన్ని అమ్మివేశాడు, శరీరాన్ని సుఖపెట్టాడు, శరీర ఇచ్చకు లోనైపోయాడు. ఆఖరికి ఎలాగయ్యాడంటే బందీ గృహంలో ఉన్నాడు. కనులన్నీ కూడా ఆయన పీకి వేయబడాయి. ఆయన గానుగ విసురుతూ ఉన్న సమయాలలో ఆ శత్రువులంతా కూడా హేళన చేస్తూ ఉన్నారు. ఒకనొక దినాన ఆ దేవత గుడిలోనికి తీసుకెళ్లి వాళ్ళంతా కూడా దేవతకు పూజలు చేస్తూ ఆ యొక్క సంసోను బట్టి ఆ దేవత ముందు అపహాస్యం చేస్తుంటే ఆ సంసోను ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. ఆడుతుంటాం కదా, ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభు, ఒక మాట చాలు, ఒక మాట చాలు, ఒక మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినచో నీ బ్రతికేదను ప్రభు. సంసోను ఈ రీతిగా ప్రార్థన చేసిన వెంటనే తిరిగి దేవుడు తన జ్ఞాపకం చేసుకుని ఆయన శక్తిని, ఆయన సామర్థ్యానికి తిరిగి సంసోనికి ఇచ్చిన కారణాన ఆ 2 స్తంభముల మధ్య నిలబడి ఆ 2 స్తంభములను కూలతోసినప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది కదా, ఆయన జీవితంలో చంపిన వారి సంఖ్య కంటే ఆ రోజు చచ్చిన వారి సంఖ్య అధికము అని లేఖనం ఉంది. ప్రియులర్, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. ఒక్కసారి ప్రభు యొక్క ఆత్మీయ వరాన్ని రుచి చూచి తిరిగి నువ్వు ఆత్మీయతలో ఒకవేళ ప్రభు నా పోగొట్టుకుంటే, నీ అవసరతల మీతో పోగొట్టుకుంటే, నా ప్రభు చెప్తున్నాడు, తిరిగి నన్ను చేర్చుకో, నేను ఆశీర్వదిస్తా. ఒకవేళ ప్రభు నీలో లేకపోవటమే కారణమై ఉంటే సేవకునికి బ్రతిమాలుతున్నాను, సేవకునికి ప్రాధేయపడుతూ ఉన్నాను. ఆయన కలిగి ఉందాం, ఆయనను కలిగి ఆశీర్వదించబడదాం. సొలొమోను గారు చెప్తున్నారు, జ్ఞానమును సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. ప్రియులారా, ఎంత శ్రేష్టమైన మాట. తెలిసి కూడా చాలా సార్లు ప్రభు నమ్మేస్తూ ఉంటాం. ఆయన ఎవరో తెలిసి కూడా ప్రభు నమ్మేస్తూ ఉంటాం. మార్కెట్లో ఈ రోజు మన పరిసరాలలో మన యొక్క సంఘాలలో ఎన్నో సార్లు తెలుసు కదండి, ఈ వారం 10 రోజుల్లో జరిగేటటువంటి చర్చస్ లో ఉన్న పరిస్థితులన్నీ మీకు తెలుసు. శత్రువైన సాతాను గాడు ఏదొక రీతిగా మనల్ని రెచ్చగొట్టి, ఏదొక రీతిగా సంఘాన్ని పాడు చేస్తూ ఆత్మీయనిచ్చి వాడు ఏం చేస్తాడంటే మనల్ని సైట్ రేఖ పట్టిస్తున్నాడు. గమనించాలి, వాడికి సమయం కొంచెమే ఉంది. ప్రకటన గ్రంథకర్త చెప్తున్నాడు, వాడికి సమయం కొంచెమే అని తెలిసి ఏం చేస్తున్నాడంటే ఏర్పరచబడిన వారి సైతము మోసం చేస్తున్నాడు. కాబట్టి చక్కని తీర్మానం చేసుకుందాం. ఒకవేళ నువ్వు ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు, నిజ జీవితంలో నా ప్రభుని కలిగి ఉంటే, మనం ఆరాధిస్తున్న యేసయ్యను కలిగి ఉంటే, ఆ సత్య స్వరూపి అయిన ప్రభుని కలిగి ఉంటే ఎంతో మంచిది. ప్రియచెల్లి, ప్రియతమ్ముడు, దయచేసి నా మాటలు బాధతో కూడిన మాటలు. ఆఖరి గడియల్లో ఉన్నా దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఏ క్షణం నా ప్రభు వస్తారో తెలియదు. మెలకు కలిగి ఉందాం, ఆయనను కలిగి ఉందాం, ఆయన నిజరక్షకునిగా కలిగి ఉందాం. ఒకవేళ ఇట్టి స్థితి నీ లేకపోతే ఇప్పుడే చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఎన్నో మార్లు తప్పిపోయాను. పాడుతుంటాం కదా, పలుమార్లు దొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య
పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. ఎన్నో మార్లు ఆయన నుంచి పడిపోయాం, ఎన్నో మార్లు ఆయన దూరం అయ్యాం. అయినప్పటికీ కూడా మనల్ని ఆయన చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు వచ్చినప్పుడే. కాబట్టి ఆ సేవకుడు పాడిన రీతిగా, ఇదిగో దేవా నా జీవితం అపాద మస్తకం నీకు అంకితమని ఆ ప్రభు పాదాల చెంత నీ జీవితాన్ని సమర్పించినట్లయితే, నీ హృదయాన్ని సమర్పించినట్లయితే, నీ హృదయమని కోవిలలో ఆత్మస్వరూపుడైన నా ప్రభు వచ్చి నేను ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఇటు శ్రేష్టమైన ఆలోచన మనం కలిగి ఆత్మస్వరూపుడైన ప్రభుని మనం కలిగి ఉందాం. సత్యాన్ని అమ్మివేయక దాన్ని కొని ఉంచుకుందాం. ప్రియ ప్రభు మనందరి వెనుకిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.